ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అలాగే ఇంట్రాడ్యూరల్, ఎక్స్ట్రామెడ్యులరీ, ఇంట్రామెడ్యులరీ అండ్ ఎక్స్ట్రాడ్యూరల్ అంటే ఈ పొర పైన కూడా మనకు గడ్డలు రావచ్చు. సో ఈ గడ్డలు వచ్చినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇనిషియల్గా ఏదైనా నొప్పితో స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నట్టు. సో కొంచెం నొప్పి వచ్చినా, విపరీతమైన నొప్పి వచ్చినా, నొప్పి ప్రోగ్రెసివ్గా ఉన్నా దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వెన్నుపూసలో, వీపులో కానీ, నడుములో కానీ, లేకపోతే మెడ పక్కన కానీ, మెడ వెనకాల కానీ ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అవుతుందో ఆ నొప్పిని ఆసరగా తీసుకొని డీప్గా ఇన్వెస్ట్ చేయాలి. నరాల వీక్నెస్ ఉందా ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. లేకపోతే తదితర రక్తనాళాల ప్రాబ్లం ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎముకల ప్రాబ్లం ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. సో మోస్ట్ కామన్ మనం వెన్నుమూక యొక్క గడ్డలు అంటే వెన్నుపూస యొక్క గడ్డలు ఇందాక మీకు చెప్పినప్పుడు ఇంట్రాడ్యూరల్, ఎక్స్ట్రామెడ్యులరీ, ఇంట్రామెడ్యులరీ, ఎక్స్ట్రాడ్యూరల్ ఇట్లాంటివన్నీ ఈ వెన్నుపూస యొక్క లోపల కానీ బయట కానీ ఈ కెనాల్లో కొన్ని గడ్డలు డెవలప్ అవుతాయి.